హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఎలక్ట్రీషియన్ సునీల్. చూసారు కదా! సింక్‌లో వాటర్ ఏమైందంటే స్ట్రాక్ అయిపోయిందనమాట. అక్కడ ఎక్కడైతే ఎండింగ్ పాయింట్ ఇచ్చామో అక్కడ వాళ్ళు ఏం చేశారంటే మెటలేసి మొత్తం కప్పేసారనమాట. దానివల్ల సింక్‌లో నుంచి వాటర్ అనేది బయటికి రావటం లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారు కదా! ఇగో యువతలకొచ్చి మొత్తం ఈ మెటలు మొత్తం తవ్విపించాం. తవ్విపించాక దాంట్లో ఏంటంటే కొంచెం ఇది చేసినప్పటికి వచ్చిందిది. ఇదిగోండి, మనం ఇప్పుడైతే ఇంకా రావట్లేదని చెప్పి స్ప్రింగ్ వైర్ కూడా పెట్టి మనం తొయ్యటం జరుగుతుంది. చూసారు కదా! స్ప్రింగ్‌తో కూడా తోసిన తర్వాత ఇంకా ఎక్కడైనా ఎంగిల్లు గట్రా ఏమైనా అడ్డిస్తే బయటకొచ్చేస్తాయని చెప్పి స్ప్రింగ్ పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇగోండి, ఇప్పుడు చూసారు కదా! స్ప్రింగ్ తీసాక ఇప్పుడు వాటర్ పోస్తే ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ అలాగా. కాబట్టి మీరు ఎక్కడైనా శానిటరీ వర్క్ చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ ఉంటే ఖచ్చితంగా వాటర్ వచ్చేస్తది. కానీ ఎక్కడ కూడా మెటలు గట్రా ఎయకుండా లోపల నుంచే వేసినట్టు చూసుకోండి ఫ్రెండ్స్. లేదంటే మళ్ళీ ఇలాంటి ఇబ్బందులే పడతారు. మీకు అవగాహన కల్పించడం కోసమే ఈ వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లా స్ట్రక్ అయిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారు. మీరు చూసారు కదా! ఎలా వస్తుందో వాటర్, అటు నుంచి వాటర్ పోస్తే. ఇది ఫ్రెండ్స్, అందుకు కొంచెం ఎక్కడైనా మీరు చేసినట్లయినప్పుడు కొంచెం చూసుకోండి ఫ్రెండ్స్. బయట నుంచి ఏస్తే ఇలాగే మెటలు గట్రా పోసి అక్కడ తవ్వేసి మొత్తం కప్పేసారనమాట. అందువల్ల ఇలా జరిగింది ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. బాయ్. టాటా. సీ యూ.